హలో ఆల్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కరెంట్ అఫైర్స్ అడ్డా రోహిత్ అకాడమీ. ఓకే, ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకేమైనా స్వతహాగా సజెషన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా? ఇక లుకింగ్ టు అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్. ఎస్, ఇక్కడ మనం చూస్తే సమ్ ఎర్త్వామ్స్ కనబడుతున్నాయి అండ్ దాంతోపాటు ఇద్దరు పీపుల్ కనబడుతున్నారు. అండ్ నేమ్స్ వచ్చేసి కంచూరియా త్రిపురెన్సిస్ అండ్ కంచూరియా ప్రియశంకరి. ఓకే సార్, సంథింగ్ త్రిపురెన్సిస్లో త్రిపురాన్ స్టేట్ కనబడుతుంది, ప్రియశంకర్లో ఎవరో ఒక ఎమినెంట్ పర్సనాలిటీ పేరైతే కనబడుతుంది, అంతే కదా? మీ క్వశ్చన్ డౌట్ కూడా ఇదే కదా? సో వెరీ రీసెంట్ ఇష్యూస్ ఏం చెప్తున్నాయంటే, త్రిపురలో మనం ఒక 2 న్యూ స్పీషీస్ వానపాముల్ని ఎర్త్వామ్స్ని కనుగొనడం జరిగింది. వీటికి మనం ఏమని నేమ్స్ ఇచ్చామంటే, వాటి ఫ్యామిలీ, వాటి ఆరిజిన్ వచ్చేసి కాంచోరియా. ఆ కోడ్ మీద మనం ఇక్కడ త్రిపురెన్సిస్ అంటే త్రిపురాకి ట్రిబ్యూట్గా ఈ నేమ్ ఇవ్వడం జరిగింది. ప్రియశంకరి అంటే దాదాపుగా త్రిపురలో 4 దశాబ్దాల పాటు ఈ ఎర్త్వామ్స్ మీద అధ్యయనం చేసిన శాస్త్రవేత్తకి పేరుగా, అంటే ఆయనకి ట్రిబ్యూట్గా ఈ నేమ్ని మనం ఇవ్వడం జరిగింది. ఓకే, ఎస్, దీని యొక్క ఇక్కడ చూస్తే మనకు కనబడుతుంది ఈయన అండి ప్రియశంకరి చౌదరి గారు. ఓకే, ఎస్, ఇక్కడ చూస్తే మనం అబ్జర్వ్ చేయొచ్చు, ద న్యూ ఎర్త్వామ్ స్పీషీస్ డిస్కవర్డ్ ఇన్ త్రిపుర. యా, సో కాస్త ఇన్ డీటెయిల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే త్రిపురలో దాదాపుగా మనం ఇప్పుడు 2 కొత్త వానపాములు చూడడం జరిగింది. ఒకటి కంచూరియా త్రిపురెన్సిస్, దీన్ని మనం త్రిపుర అనే స్టేట్కి ట్రిబ్యూట్గా మనం ఈ పేరుని పెట్టడం జరిగింది. ఇది మనకి ఎక్కడెక్కడ దొరుకుతుంది? అండ్ రబ్బర్, పైనాపిల్ తోటల్లో ఇది చాలా వరకు థ్రైవ్ అవుతుంది. ఓకేనా? ఎస్, ఇది వ్యవసాయ పరంగా జనరల్ చూడండి, వానపాములు మనకేంటి అగ్రికల్చర్ ఫీల్డ్లో చాలా వరకు వీటికి కాంట్రిబ్యూషన్ మనకి ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎలా? ఇది రైతుకి స్నేహితుడిగా, భూసారాన్ని పెంచే విధంగా, ఎన్వైర్న్మెంట్ని కానీ బయోడైవర్సిటీని కానీ చాలా వరకు స్టేబుల్ చేయడంలో వీటి యొక్క పాత్ర ఎంతో గొప్పది. సో ఆ కాంటెక్స్లో మనం ఈ కరెంట్ అఫైర్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఎక్కువ స్ట్రెస్ ఏం తీసుకోకండి. వెరీ రీసెంట్గా కంచూరియా త్రిపురెన్సిస్ అండ్ కంచూరియా ప్రియశంకరి అనే 2 కొత్త స్పీషీస్ కనబడ్డాయి. ఇవి ఏంటి? వానపాములా, లేదా బీటిల్సా, లేదా బ్యాట్సా, లేదా ఫిషా, ఏదో రకమైన ఆప్షన్స్ మనం చూడొచ్చు. ఓకేనా? ద ఇంటర్ స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. సో చూడండి, మన కరెంట్ అఫైర్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో డిస్క్రిప్షన్లో ఉంది మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీ, అక్కడ అక్వైర్ చేసుకోవచ్చు. ఓకేనా? డన్. సో మనం క్వశ్చన్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేసి అంటే, కంచూరియా త్రిపురెన్సిస్ ఇటీవల డిస్కవర్ అయింది ఏ స్టేట్లో? సో మీకు పేరులో కనబడుతుంది, త్రిపురెన్సిస్ అంటే త్రిపురలో ఉంది. కంచూరియా ప్రియశంకరి ద ఆనర్ ఆఫ్ విచ్ సైంటిస్ట్? ఏ సైంటిస్ట్? ప్రొఫెసర్ ప్రియశంకరి చౌదరి. ఓకేనా? విచ్ స్పీషీస్ గ్రూప్ డస్ కంచూరియా ప్రియశంకరి? వీటి యొక్క స్పీషీస్ ఏంటి అంటే ఇక్కడ మనం చూడొచ్చు, తురెన్సిస్ గ్రూప్. ఇంత డెప్త్గా మీకు అవసరం అంటే అవసరం లేదండి. ఈ తురెన్సిస్ గ్రూప్ అని ఇది చాలా బయాలజీ ఇష్యూస్గా వెళ్తుంది, ఇంత డెప్త్గా ఏం అవసరం లేదు, జస్ట్ జనరల్ పర్పస్గా చూసుకుంటే సరిపోతుంది. తర్వాత వాట్ క్యారెక్టరైజ్డ్ కంచూరియా ప్రియశంకరి కంపారిజన్ టు ద కంచూరియా త్రియెన్సిస్? సో ఏంటి అంటే ఇక్కడ స్మాలర్ సైజ్లో ఉంటుంది అండ్ డిస్టిక్స్ స్పెర్మాథెకల్ స్ట్రక్చర్. సో వాటి స్ట్రక్చర్ గురించి చెప్తుంది. సో ఒకసారి ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఎలా అంటే ఇవే అండి, కంచూరియా స్పీషీస్ ఒకటి, కంచూరియా స్పీషీస్ 2 ఒకటి. సో వీటితో పోల్చుకుంటే ఇవి కాస్త చిన్నగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అంత ఇండియట్లో మనకి ఏం అవసరం లేదు. జస్ట్ ఈ కరెంట్ అఫైర్ ఏమి మీరు గుర్తుపెట్టుకుంటారంటే, ఇటీవలగా మనకి 2 ఎర్త్వామ్స్ కనబడ్డాయి. అవి ఏ స్టేట్లో కనబడ్డాయి, అవి ఏం చెప్తున్నాయి, అవి వేటి గురించి, ఇంతకు మించి ఇంకెక్కువ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మన సెకండ్ కరెంట్ అఫైర్. ఇక్కడ చూడండి, మీకు ఒక ప్లాంట్, ఈ ప్లాంట్ నేమ్ ఏంటి? పోర్టులకా భారత్. సో పోర్టులకా భారత్ అనే ప్లాంట్ ఈరోజు లైమ్ నెట్లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇది ఆల్మోస్ట్ అంతమైపోయింది అని డిక్లేర్ చేయడం జరిగింది. కానీ ఎందుకలా డిక్లేర్ చేశారంటే, దీనికి సంబంధించిన డేటా అనే డెఫిషియన్సీ, అంటే ఇది ఎక్కడుంది, ఎక్కడ లేదు, అసలు ఇది ఉందా లేదా అనే విషయం కూడా మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయినాం అన్నట్లుగా. కానీ వెరీ రీసెంట్గా దీన్ని మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎ న్యూ ఫ్లవరింగ్ ప్లాంట్ స్పీషీస్ విత్ అన్యూజువల్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్, అంటే దీనికి అసాధారణమైన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంట. ఎలా అంటే, సో చూడండి, ఇది ఎస్పెషల్లీ ఏ రేంజ్లో ఉంటుంది అంటే ఆరావళి రేంజ్లో ఉంటుంది. ఇక ఆరావళి అనే పేరు వినగానే మీకు అందరికి గుర్తొచ్చే స్టేట్ ఏంటి? ఆబ్వియస్లీ రాజస్థాన్ అంటే వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి? ఎప్పుడు డ్రైగా, చాలా వేడితో కూడిన వాతావరణం మీద ఇక్కడ కనబడేది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో పోర్టులకా భారత్ హ్యాస్ బీన్ రీసెంట్లీ డిస్కవర్డ్. ఇది దాదాపుగా అంతమైపోయింది అనుకున్నాం. సో డేటా అనేది ఏమైంది? దీని డేటా అనేది ఆల్మోస్ట్ డెఫిషియంట్. అసలు డేటా డెఫిషియన్సీ, మనం అసలు ఇది ఉందా లేదా అనే విషయం కూడా మనకి తెలీదు. కానీ ఇటీవలి కాలంలో వి డిస్కవర్డ్
ఇన్ రాకీ అండ్ సెమీ అరిడ్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఆరావలి నియర్ జైపూర్. సో జైపూర్ దగ్గర ఆరావలి రేంజెస్లో రాకీ అండ్ సెమీ అరిడ్ వెదర్లో దీన్ని మళ్ళీ ఇప్పుడు డిస్కవర్ చేయడం జరిగింది. ఆ కాంటెక్స్ట్లో ఇది వార్తల్లోకి వచ్చింది. డైరెక్ట్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇటీవల మనకు కనబడిన పోర్టులక భారత్ ఇది ఏంటి, లేదా దీన్ని ఎక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది, ఇది ఎలాంటి ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ తట్టుకుంటుంది, సరిపోతుంది, ఇంతకు మించి అవసరం లేదు. ఓకేనా? ఎస్, కాస్త ఇన్ డీటెయిల్గా చూస్తే సో మనం దీన్ని చూడొచ్చు. ఎక్కడ దొరికింది మనకి? ఆరావలి కొండల్లో రాకీ అండ్ సెమీ అరిడ్ రేంజ్ దొరికింది. ఇది IUCN రెడ్ లిస్ట్ చూస్తే ఇందులో డేటా లోపం, అంటే డేటా అనేది కంప్లీట్గా డెఫిషియెంట్. ఇక డేటా అనేది మనకి దొరకట్లేదు, అనే సిచ్యువేషన్లో ఇది ఇప్పుడు ఉండడం జరిగింది. సో ఇది అదే భారతదేశంకి సంబంధించిన అయితే స్థానిక జాతుల జాబితాలో అంటే ఎండమిక్ స్పీషీస్లో దీన్ని చేర్చడం జరిగింది. ఇది ఎలాంటి క్లైమేటిక్ కండిషన్ అనేది తట్టుకుంటుంది. సో ఎక్కువగా వాటర్ని స్టోర్ చేసుకుంటుంది, దాన్ని తర్వాత ఇది వాడుకోవడం జరుగుతుంది. అలాంటి ఒక అరుదైన స్పీషీస్ అన్నట్టు. ఓకేనా? సో ఇది ఇంగ్లీష్లో స్క్రిప్ట్ అండి. దీని మీద మనం క్వశ్చన్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, పోర్టులక భారత్ ఏ న్యూలీ డిస్కవర్డ్ స్పీషీస్ వాస్ ఫౌండ్ ఇన్ విచ్ రీజన్ ఆఫ్ ఇండియా? ఆరావలి రీజన్ నియర్ జైపూర్. ఓకేనా? వాట్ ఈస్ ద కన్జర్వేషన్ స్టేటస్ పోర్టులక భారత్ అండర్ IUCN రెడ్ లిస్ట్? IUCN రెడ్ లిస్ట్లో ఇది ఏ లిస్ట్లో ఉంది? డేటా డెఫిషియన్సీ. ఓకేనా? డేటా డెఫిషియెంట్, డేటా అనేది లేదు ఇప్పుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పోర్టులక స్పీషీస్? పోర్టులక స్పీషీస్ యొక్క ప్రధానమైన క్యారెక్టరిస్టిక్ ఏంటి? వాటర్ స్టోరింగ్. చెప్పాను కదా, వాటర్ స్టోరింగ్ టిష్యూస్ ఫర్ సర్వైవింగ్ ఎక్స్ట్రీమ్ ఎన్వైరన్మెంట్స్. ఒకసారి మీరు దీన్ని మ్యాప్ని కరెక్ట్గా చూడండి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదంతా ఈ లైన్స్ మీకు కనబడుతున్నాయి కదా, ఇందులో కంప్లీట్గా ఇది వాటర్ని స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకు? ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ని తట్టుకునే విధంగా. ఎందుకు ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్ తట్టుకోవాలి? ఎందుకంటే ఇది ఉన్నది ఆరావలి అంటే రాజస్థాన్, అక్కడ మొత్తం మనకి డ్రై కంప్లీట్ అరిడ్ రేంజెస్లో ఇది ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్ తట్టుకునే విధంగా దీన్ని చూడడం జరుగుతుంది. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఎంటైర్ ఇష్యూ. ఇక మన నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటంటే కాళీ టైగర్ రిజర్వ్. ఏం టైగర్ రిజర్వ్? కాళీ టైగర్ రిజర్వ్. ఈ కాళీ టైగర్ రిజర్వ్ ఇది ఈరోజు ఎందుకు లైమ్లైట్లోకి వచ్చింది అంటే, ముఖ్యంగా పర్యావరణవేత్తలు కానీ లేదంటే కమ్యూనిటీ పీపుల్ కానీ చాలా వరకు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే, ఈ కాళీ టైగర్ రిజర్వ్లోకి టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నారంట. అర్థమవుతుందా? ఈ కాళీ టైగర్ రిజర్వ్ లోపలికి టూరిజంని ప్రమోట్ చేస్తున్నారు. సార్ మంచిదే కదా టూరిజంని ప్రమోట్ చేస్తే, ఎందుకు మంచిది కాదు అంటే, బఫర్ జోన్ అని ఒకటి ఉంటుందండి. బఫర్ జోన్ అంటే ఆఖరికి హ్యూమన్స్ కూడా దానిలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే మనం వెళ్తే అక్కడ ఉన్న బయోడైవర్సిటీ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోతుంది. అలాంటి ప్లేసెస్లో కూడా టూరిజంని ప్రమోట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయొద్దు అని పర్యావరణవేత్తలు కానీ కమ్యూనిటీ పీపుల్ కానీ లేదంటే సిటిజన్స్ కానీ వీళ్ళందరూ ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఈరోజు దీన్ని వార్తలో చూడడం జరిగింది. ఓకే, ఎస్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని, ఈ కరెంట్ అఫైర్స్ స్క్రిప్ట్ మొత్తాన్ని నేను మీకు రియల్ టైం విజువలైజేషన్లో వీటిని చూపించడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనం మాట్లాడుతున్న ఈ ప్రతి పాయింట్ని మనం రియల్ టైం విజువలైజేషన్కి వెళ్ళి వీటిని చూడడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం చూద్దామండి. గతంలో దీన్ని దండేలి అండ్ అన్షి టైగర్ రిజర్వ్ అని పిలిచేవాళ్ళంట. ఏమని పిలిచేవాళ్ళు? దండేలి అండ్ అన్షి టైగర్ రిజర్వ్ అని పిలిచేవాళ్ళు. మరి ఎందుకు ఇది ఖాళీగా మారింది అంటే, దట్ ఈస్ కాళీ రివర్. కాళీ రివర్ వల్ల దీనికి తర్వాత కాళీ అనే పేరు వచ్చింది. ఇది ఎక్కడ లొకేట్ అయింది? కర్ణాటకలో లొకేట్ అయింది. ఎస్పెషల్లీ నార్త్ కర్ణాటక, ప్రత్యేకంగా చూస్తే ఇది నార్త్ కర్ణాటకలో లొకేట్ అయింది. ఓకేనా? ఎస్, డన్. తర్వాత ఇది 834 చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఉంది. ఓకే, ఈ ప్రాంతంలో దాదాపు మనం 2 రక్షిత ప్రాంతాలు చూడొచ్చు. అదొకటి దండేలి వైల్డ్ లైఫ్ సాంక్చురీ, రెండవది అన్షి వైల్డ్ లైఫ్ సాంక్చురీ మనం చూడొచ్చు. ఈ అన్షి వైల్డ్ లైఫ్ సాంక్చురీ తర్వాత ఇది మనకేంటి, నేషనల్ పార్క్ కూడా డిక్లేర్ చేయబడింది. ఓకేనా? ఎస్. తర్వాత ఈ 2 రక్షిత ప్రాంతాలు ఒకదాన్ని ఒకటి ఆనుకొని ఉంటాయి. జీవశాస్త్రం చూసుకుంటే ఇవన్నీ వెస్టర్న్ ఘాట్స్లో ఉండడం జరుగుతుంది. తర్వాత కాళీ టైగర్ రిజర్వ్, దీనికి ఉత్తరాన, ఈ కాళీ టైగర్ రిజర్వ్కి ఉత్తరానంట భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. అదే విధంగా మహారాష్ట్ర చూస్తే రాధానగరి, కోయినా వైల్డ్ లైఫ్ సాంక్చురీ వీటికి అనుసంధానించబడి ఉంటాయి. సో సార్ ఏంటి సార్ ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కటి మాకు అర్థం అవ్వట్లేదు, ఏదో మీరు చెప్పుకుంటూ వెళ్తున్నారు, ఇంతే కదా. సో చూడండి, యూట్యూబ్ ఆర్ మార్కెట్లో ఉన్న ఏ కరెంట్ అఫైర్స్ అయినా మీకు ఇక్కడి వరకు మాత్రమే చెప్తాయి. బట్ కమింగ్ టు రోహిత్ అకాడమీ కరెంట్ అఫైర్స్ అడ్డా మీకు మోర్ ఇంకా 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 ఎక్కువగా మిమ్మల్ని ఆ ప్లేసెస్కి తీసుకెళ్ళి
ఆ రియల్ టైం విజువలైజేషన్స్ మీకు చూపించే బాధ్యత మాది. ఎస్, ఇప్పుడు చూస్తున్నాను, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇదంతా ఏంటి, మనందరికీ తెలిసిన ఇండియానే కదా. ఎస్, ఇంకాస్త డెప్త్లోకి వెళ్దాం. ఇదే కదా మనం చూస్తున్న కాళీ టైగర్ రిజర్వ్. ఫస్ట్ చూడండి, ఇదంతా కర్ణాటక. ఇప్పుడు చూడండి, ఇది నార్త్ కర్ణాటకనా కాదా? ఎస్, నార్త్ కర్ణాటక. ఈ కర్ణాటక పక్కనే మనకి గోవా ఉంది, దీని మీదే మనకి మహారాష్ట్ర ఉంది. క్లియర్ కదా? ఎస్, ఇంకాస్త డెప్త్లోకి వెళ్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు దండేలి ఇక్కడ మీకు కనబడుతుందా? అన్షి నేషనల్ పార్క్. అన్షి నేషనల్ పార్క్ మీకు ఇక్కడ కనబడుతుంది కదా. ఎస్, కాస్త జూమ్ ఇన్ చేద్దాం. దండేలి కనబడుతుందా? ఎస్, దండేలి కనబడుతుంది కదా. ఎస్, ఈ దండేలి అండ్ ఈ అన్షి, ఈ రెండింటిని కలిపి మనం ఏమంటున్నాం, ఈ ఎంటైర్ ఏరియాని కాళీ టైగర్స్ అని పిలవడం జరుగుతుంది. సో ఇదే విధంగా ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడ కూడా మీకు మహారాష్ట్ర కూడా మీకు ఒక గ్రీనరీ కనబడుతుంది కదా. సో దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే కోయినా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని మనం దీన్ని పిలవడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు కంప్లీట్గా ఈ ఏరియాని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ మొత్తం ఎంటైర్ గ్రీనరీగా ఉన్న ఈ ఏరియాస్ మొత్తంగా మనం చూస్తే ఇందులో మనకి నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్ ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. సో అండ్ దాంతో పాటుగా మీరు ఇంకా డీప్గా అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఏంటండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇదంతా ఏంటి, వెస్టర్న్ ఘాట్సా కాదా? ఇవన్నీ వెస్టర్న్ ఘాట్సే కదా. సో ఇలా ప్రతి టాపిక్ని మీరు ఇంతే రియల్ టైం విజువలైజేషన్ చేసుకోండి. ఓకేనా? ఎస్, ఇంకా లుక్ ఇంటూ అవర్ కరెంట్ అఫైర్. సో దీనికి మీరు ఉత్తరంగా వెళ్తే భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అండ్ అదేవిధంగా మహారాష్ట్రలో ఏంటి, కోయినా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రాధానగరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇవి కనబడతాయి. ఓకేనా? సో ఇట్ పాసెస్ త్రూ కాళీ రివర్. ఓకేనా? ఎస్. సో ఇక్కడ మనం కనబడే వృక్ష సంపద కానీ, ఫ్లోరా ఫానా కానీ, దాంతోపాటు ఇక్కడ మనం కనబడే ఈ వైల్డ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ మనం చూస్తే మనకి టైగర్స్ కానీ, లెపర్స్ కానీ, ఎలిఫెంట్స్ కానీ, బైసన్ అంటే ఎద్దు లేదా దున్నపోతులు కానీ, అడవి కుక్కలు, వైల్డ్ డాగ్స్ కానీ, సాంబార్ జింకలు కానీ, మచ్చ జింకలు కానీ, అడవి పందులు కానీ, హనుమాన్ లాంగూర్ కానీ, అదే విధంగా ఇక్కడ మనకి చాలా అరుదైన బ్లాక్ ప్యాంథర్స్ కానీ ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ ఎస్పెషల్లీ మెయిన్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళు దీన్ని వాల్యూ అడిషన్ కింద యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్. సో స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఇక మన క్వశ్చన్స్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చూస్తే, ఇన్ విచ్ స్టేట్ కాళీ టైగర్ రిజర్వ్ లొకేటెడ్? ఎక్కడ? కర్ణాటక. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే నార్త్ కర్ణాటక. ఇంకా ఇన్ డీటెయిల్ చెప్పాలంటే నియర్ మహారాష్ట్ర అండ్ గోవా. ఓకేనా? ఎస్, డన్. తర్వాత వాట్ వాజ్ ద ఫార్మర్ నేమ్ ఆఫ్ ద కాళీకి ఇంతకుముందు ఉన్న పేరేంటి? దండేలి అండ్ అన్షి. ఇవి ఎక్కడున్నాయి కూడా నేను మీకు చూపించడం జరిగింది. ఓకేనా? ఎస్. కాళీ టైగర్ రిజర్వ్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఎకలాజికల్ హాట్స్పాట్? ఎక్కడుంది? వెస్టర్న్ ఘాట్సే కదా. చూపించాను కదా ఇప్పుడు మీకు. ఎస్, డన్ అండి. ఇక మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ దేని గురించి? ప్రాజెక్ట్ క్రొకడైల్. ఈ ప్రాజెక్ట్ క్రొకడైల్ మన దేశంలో 1975లో జూన్ 17న మనం వీటిని తీసుకురావడం జరిగింది. సో 1975, ఇప్పుడెంత 2025. ఎన్ని సంవత్సరాలు? 50 years. సో 50 years సందర్భంగా మనం ఈరోజు వీటిని మాట్లాడుకుంటున్నాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు ప్రాజెక్ట్ క్రొకడైల్ వచ్చింది కాబట్టి నేను మీ అందరినీ అడుగుతున్న ఒక కామన్ క్వశ్చన్, ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు వచ్చింది? దిస్ ఇస్ మై క్వశ్చన్ టు యూ. మీకు ఇది నా క్వశ్చన్, ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు వచ్చింది తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అర్థమవుతుందా? ఇలాంటి క్వశ్చన్స్ 100% ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు అండ్ అడుగుతాడు కూడా. ఓకేనా? ఎస్. ఇక లుక్ ఇంటు అవర్ టాపిక్. ఈరోజు మనం ప్రాజెక్ట్ క్రొకడైల్. ఇండియా మార్క్డ్ అ సిగ్నిఫికెంట్ ఎన్వైరన్మెంటల్ మైల్ స్టోన్ ఆన్ వరల్డ్ క్రొకడైల్ డే 2025 సెలబ్రేటింగ్ 50 years ఆఫ్ ఇట్స్ ద క్రొకడైల్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్. ఇదేంటి? క్రొకడైల్స్ ని మనం కాపాడుకునే ఒక ప్రాజెక్ట్ అనేది నేటికి 50 సంవత్సరాలు పూర్తయింది. దిస్ ఈస్ ఇనిషియేటెడ్ ఇన్ 1975 ఒడిషా. ఎక్కడ ఇనిషియేట్ అయింది? దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడ? ఒడిషాలో. ఎప్పుడు? 1975లో. ఓకేనా? సో సార్ మాకు 1975 తెలియదు అంటే సింపుల్, 2025 కదా, దీంట్లోకి వెళ్ళి 15ని మైనస్ చేయండి, అప్పుడు మీకు వచ్చేది 1975 కదా. సో సింపుల్. ఓకే. దిస్ ప్రాజెక్ట్ నాట్ ఓన్లీ రివైవ్డ్ పాపులేషన్ ఆఫ్ గరియల్, మగ్గర్స్
అండ్ సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ బట్ హ్యాస్ ఆల్సో పొజిషన్డ్ ఇన్ ఇండియా. ఏం చెప్తుందంటే వాటి సంఖ్యని పెంచడం మాత్రమే కాదంట, వాటి యొక్క పొజిషన్, వాటి యొక్క అస్తిత్వం కూడా మన దేశంలో ఉండాలి. అది ఎప్పటికీ అలానే ఉండాలి. స్పెషల్లీ ప్రత్యేకంగా మనం దేని గురించి మాట్లాడుతున్నాం? గరియల్స్. ఓకేనా? గరియల్స్ మొసళ్ళు. తర్వాత మగ్గర్స్. తర్వాత ఏంటి? మగ్గర్స్. ఆ తర్వాత సాల్ట్ వాటర్ అంటే ఉప్పు నీటి మొసళ్ళు. సాల్ట్ వాటర్ మొసళ్ళు, ఉప్పు నీటి మొసళ్ళు. ఈ మూడింటిని మనం ఖచ్చితంగా కన్సర్వ్ చేయాలి అని ఈ ప్రాజెక్ట్ మాట్లాడుతుంది. ఓకే, ఎస్. ఒకసారి మీకు అవి ఏంటో చూపించడం జరుగుతుంది. సో చూడండి, ఫస్ట్ ఇది ఏంటంటే ఇది మగ్గర్ క్రొకడైల్ అండి. ఈ క్రొకడైల్ దీని యొక్క మౌత్ని చూడండి, ఈ లెవెల్లో ఉంది. ఇదేంటి? ఇది మగ్గర్స్. తర్వాత సాల్ట్ వాటర్, ఉప్పు నీటి. ఇవి చాలా బలంగా ఉంటాయి, సైజులో కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఓకేనా? ఇక తర్వాత గరియల్స్. దీన్ని మనం సింపుల్గా గుర్తుపట్టచ్చండి. ఎలా అంటే దీని మౌత్ వచ్చేసి ఈ లెవెల్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇవేంటి? ఇవి గరియల్స్ అండి. ఓకే, ఎస్. ఇప్పుడు మనం దీన్ని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? జూన్ 17th స్టార్ట్ అయింది. సో ఇప్పటికీ 50 years కంప్లీట్ అయింది. ఈ కాంటెక్స్ట్లో ఇది మనకి లైమ్ లైట్లోకి వచ్చింది. ఒకసారి ఇక్కడ జరిగిన మనం కీ పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది? భితర్కనికా నేషనల్ పార్క్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఒడిషా. ఎవరెవరి ఆధ్వర్యంలో? యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అండ్ ఎఫ్ఏఓ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో వీటిని మనం ఇక్కడ ప్రొటెక్ట్ చేయబోతున్నాం. భితర్కనికాని ప్రొటెక్ట్ చేయబోతున్నాం, సత్కోషియా టైగర్స్ని ప్రొటెక్ట్ చేయబోతున్నాం. ఓకే, తర్వాత ఇప్పటి వరకు మనం వేటి సంరక్షించడం? ఒకటి గరియల్స్, చాలా వరకు తీవ్రంగా అంతరించిపోతున్నాయి. తర్వాత మగ్గర్, దుర్బలమైనవి, అంటే వల్నరేబుల్, అంటే ఎక్కువగా హాని పొందడానికి ఛాన్సెస్ ఉన్న స్పీషీస్ అన్నట్లుగా. ఉప్పు నీటి మొసళ్ళు చాలా తక్కువగా ఆందోళన కలిగిస్తున్నాయి, కానీ స్థానికంగా ముప్పు ఉంది. సార్ వీటిని ఏం చేస్తే సార్ మొసళ్ళని అంటే వీటిని కూడా కోసి చంపి వీటి చర్మాన్ని తీసి లెదర్స్ కానీ, బెల్స్ని కానీ, పర్సెస్ కానీ తయారు చేస్తుంటారు. సో ఇక్కడ మనం గరియల్స్ చూస్తే ఇది క్రిటికల్లీ ఎండేంజర్లో ఉంది. అదేవిధంగా మగ్గర్స్ చూస్తే వల్నరేబుల్లో ఉంది. సాల్ట్ వాటర్ని చూస్తే లీస్ట్ కన్సర్న్ బట్ లోకల్లీ థ్రెటెండ్. ఓకేనా? ఎస్. ఒక్కసారి దీన్ని మనం రియల్ టైంలో చూస్తే, రియల్ టైం విజువలైజేషన్ చూస్తే, ఇప్పుడు మీరు చూడండి, భితర్కనికా అని మనం టైప్ చేసిన వెంటనే మనకి క్రొకడైల్స్ కనబడుతున్నాయా? సో సింప్లీ దిస్ ఈస్ ఓన్లీ ప్రొటెక్టెడ్ ఫర్ క్రొకడైల్స్. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ స్టేట్ ఏంటి? ఒడిషానే కదా. ఈ ఒడిషాలో మనం చూస్తే ఇక్కడ మనం కనబడుతున్న ఈ పార్క్ మొత్తాన్ని మనం భితర్కనికా నేషనల్ పార్క్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ భితర్కనికా నేషనల్ పార్క్ ఈ పక్కనే ఉన్న బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంని ఆనుకునే కదా మనకు కనబడుతుంది. సో కొంచెం క్లారిటీగా చూడండి. సో ఇలా ఇవన్నీ ఏంటి? మనకి మడ అడవులు లేదా మ్యాంగ్రూవ్స్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది కదా. సో ఈ రకంగా మీరు మ్యాప్ పాయింటింగ్ని ఓన్లీ 2 dimensionలో, ఓన్లీ పేపర్స్ మీదనే కాదు, సో మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం కదా, ఖచ్చితంగా ఇలాంటి మ్యాప్స్ని మీరు యూజ్ చేయండి. అర్థమవుతుంది కదా? అప్పుడే మీకు జాగ్రఫీ ఇంకాస్త డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఓకే, సో ఈ కాంటెక్స్ట్లో మనం దీన్ని మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అస్సాం లైమ్ లైట్లోకి వచ్చింది. చూడండి, గత కొంతకాలం నుంచి అస్సాం ప్రతిసారి లైమ్ లైట్లోకి వస్తూనే ఉంది. వెరీ రీసెంట్గా మనం చూసుకుంటే, సో ఒకసారి అస్సాం గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే, ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు అస్సాం ఈ మధ్యలో ఏంటి? అంకిత అనే ఏఐ యాంకర్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు? క్యాబినెట్ మీటింగ్స్ని ఏఐ యాంకర్ తనదైన శైలిలో వివరణ ఇస్తుంది. సో ఇస్తుంది. ఇది ఏమని చెప్పడం జరిగింది? దిబ్రూగర్ డిస్ట్రిక్ట్ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుని ఎవరి పేరు? భూపెన్ హజారికా గారి పేరు మీద డిక్లేర్ చేయమని చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటు ఏఐ టీచర్ ఐరిస్ని కూడా మనం చూడడం జరిగింది. సో దీంతో పాటు మళ్ళీ నిన్ననే మనం మాట్లాడుకుందాం, అస్సాంలో ఏంటి? ముఖ్యమంత్రి అనుప్రేరణ అనే స్కీమ్ కూడా ఒకటి మనం చూసాం. ముఖ్యమంత్రి అనుప్రేరణ స్కీమ్ మనం చూసాం. అదేవిధంగా ఈ స్కీమ్తో పాటు మనం నిన్న ఎలాంటి పోర్టల్ చూసాం? నిన్నటి కరెంట్ అఫేర్లో ఒక పోర్టల్ చూసాం. ఆ పోర్టల్ పేరేంటి? స్వాగత్ సతీర్థ పోర్టల్. ఈ పోర్టల్ ఏం చెప్తుంది? ఉద్యోగులకు సంబంధించిన బదిలీలు అంటే ట్రాన్స్ఫర్స్ చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా క్లియర్గా జరగాలి అని చెప్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి జీవన్ అనుప్రేరణ స్కీమ్ ఏం చెప్తుంది? ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో
ఫిజికల్లీ విత్ డిసేబుల్డ్ పీపుల్ని ఎన్హాన్స్ చేయాలి, వాళ్ళ సంఖ్యని ఎక్కువగా పెంచాలి అని చూస్తుంది. వీళ్ళకి ఎంతవరకు ఇది ఇవ్వడం జరుగుతుంది? సింగిల్ పేమెంట్ 40,000 వరకు ఇది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం చూస్తే ప్రతిరోజు మనకి అస్సాం ఏదో ఒక టాపిక్ ఇష్యూస్లో కరెంట్ అఫైర్స్లో రావడం జరుగుతుంది. ఈరోజు అస్సాం ఏ టాపిక్ కింద వచ్చిందంటే ఇక్కడ మీరు చూడొచ్చండి. సో ఇమిగ్రాంట్స్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ అస్సాం 1950. సో ఈ 1950 యాక్ట్ మనకి ఏం చెప్తుందంటే ఎవరైతే అక్రమ చొరబాటులు ఈ అస్సాంలోకి రావడం జరిగిందో వాళ్ళందరినీ అస్సాం నుంచి పంపించేసేయాలి. అర్థమవుతుందా? ఎవరైతే సార్ అక్రమ చొరబాట్లు ఎలా వస్తారు, ఆ థ్రెట్ ఈ స్టేట్కి ఎలా ఉంది అంటే, సో హియర్ ఆల్సో వీఆర్ సీయింగ్ జాగ్రఫీ. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో మనం మాట్లాడుకున్న టైం లైన్ ఎప్పుడు 1950 అంటే 1950 స్వాతంత్రం వచ్చిన ఒక 3 years తర్వాత. సో అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు మనకి ఇక్కడ బంగ్లాదేశ్ అని ఒక కంట్రీ కనబడుతుంది, కానీ అప్పట్లో పాకిస్తాన్, ఇది వెస్ట్ పాకిస్తాన్గా, ఇది తూర్పు పాకిస్తాన్గా మనం పిలిచేవాళ్ళం. సో ఈ తూర్పు పాకిస్తాన్లో ఎవరైతే హిందువులు ఇక్కడ బ్రతకలేని సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ సింపుల్గా ఉన్న ఒక్కగానొక్క ఆప్షన్ అంటే ఇటు నుంచి ఇటు, 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 ఇలా ప్రతి ఒక్కరు ఈ అస్సాం లోపలికి వాళ్ళ యొక్క జీవనాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఇలా ప్రతి ఒక్కరు అక్రమంగా మన దేశంలోకి చొరబాటుగా వచ్చారు. వాళ్ళందరినీ ఈ 1950 ఇమిగ్రాంట్ ఎక్స్పల్షన్ ఫ్రమ్ అస్సాం అనే యాక్ట్ కింద వాళ్ళందరినీ మనం బహిష్కరించాలి అనే టాపిక్ కింద ఈరోజు మనం మన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అదే యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు అస్సాం లైమ్ నెట్లోకి వచ్చింది. ఒక్కసారి మీరు ఈ యాక్ట్ని చూస్తే ఈ చట్టం కోర్టు ప్రమేయం లేకుండా అక్రమ వలసదారుల్ని ప్రత్యక్షంగా బహిష్కరించడానికి అనుమతిస్తుంది. అసలు కోర్టు ప్రమేయం లేదంటే దీంట్లో. అలాంటి ఒక బలమైన యాక్ట్ అండి ఇది. అర్థమవుతుందా? ఎస్. తర్వాత అస్సాంలో ఎస్పెషల్లీ ముఖ్యంగా బంగ్లాదేశ్ని చూస్తే అక్రమ వలసదారుల వాళ్ళ గురించి కొనసాగుతున్న ఆందోళనని పరిష్కరించడానికి ఈ చొరవ వచ్చింది. సో మనం ఎగ్జామ్లో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వెరీ రీసెంట్గా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ చొరబాటుదారుల్ని తరిమి వేయడానికి ఏ స్టేట్లో ఎక్కువగా ప్రొటెస్టులు కానీ ఇలాంటి యాక్ట్స్ కానీ జరుగుతున్నాయి అంటే ఇక్కడ జరుగుతున్నాయి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. సో ఈ చట్టం నేపథ్యం ఏంటంటే వలసదారులు ఎవరైతే అస్సాం నుంచి బహిష్కరించబడతారో వాళ్ళు March 1, 1950 అమల్లోకి వచ్చింది చట్టం. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1 March 1950 అమల్లోకి వచ్చింది. సో 1947లో ఇండియా అనేది డివైడ్ అయిపోయినప్పుడు ఈ బెంగాల్ నుంచి వలస వచ్చిన అంటే తూర్పు బెంగాల్, ఇప్పుడు మనం మాట్లాడుతున్న బంగ్లాదేశ్, ఎవరైతే వాళ్ళు వచ్చారో వాళ్ళందరినీ పంపించే ఒక ప్రతిస్పందనగానే ఈ చట్టం రావడం జరిగింది. ఈ ఉద్యమం మతహింసగా, తర్వాత సామాజిక రాజకీయ అస్థిరత ద్వారా కొద్ది రోజులు నడిచింది. ఆ తర్వాత ప్రజల ప్రయోజనాలని, షెడ్యూల్ తెగల యొక్క హక్కులను హానికరమైన వ్యక్తులను బహిష్కరించే అధికారం అంటే వస్తున్నారు వాళ్ళు ఇక్కడ మన యొక్క ట్రైబల్ హోదాని కానీ మన సంబంధించిన ప్రతి హక్కుల్ని వారు తీసుకోవడం జరుగుతుంది. ఈ కండిషన్ వీళ్ళని తరిమేయాలి. ఇక్కడ నుంచి ఒక ఉద్యమం జరిగింది. ఎలాగైతే ఏపీ తెలంగాణలో ఒక ఉద్యమం జరిగిందో అలాంటి ఉద్యమం ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే 1979లో ప్రారంభమైన అస్సాం ఉద్యమం అక్రమ వలసల గురించి చర్చలు తిరిగి ప్రారంభించింది. మళ్ళీ ఎప్పుడు ఈ ఉద్యమం స్టార్ట్ అయింది? 1979లో ఈ ఉద్యమం తిరిగి ప్రారంభమైంది. అప్పుడు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, AASU, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నేతృత్వంలో ఈ ఉద్యమం ఎప్పటి వరకు 1985 వరకు జరిగి ఈ 1985లో రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఒక అకార్డుతోని ఇది ముగిసిపోయింది, ఒక ఒప్పందంతోని ఇది ముగిసిపోయింది. ఈ ఒప్పందం ఎప్పటి వరకు? 24 March 1971 వరకు. ఆ తర్వాత ఎవరైతే అస్సాంలోకి ప్రవేశిస్తారో వాళ్ళందరూ విదేశీయులే. ఒకసారి చూడండి, ఎప్పుడు? 1971 March 24 ఇప్పటి వరకు ఎవరైతే అస్సాంలో ఉన్నారో వాళ్ళందరూ మన దేశీయులే. ఆ తర్వాత ఎవరైతే మన దేశంలోకి వస్తారో వాళ్ళందరూ విదేశీయులు అని ఈ అకార్డ్ చెప్తుంది. బట్ ఇది ఇప్పటివరకు ఇంప్లిమెంట్ అన్నా సార్ కాలేదు. ఇది ఈ రోజు వరకు ఇంప్లిమెంట్ కాలేదు. అర్థమవుతుందా? సో ఇది కాంటెక్స్ట్. సో చట్టపరమైన పరిణామాలు ఏంటంటే ఇక్కడ ఎలాంటి కోర్ట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావు. సరే ఇది ఎలా జరుగుతుంది, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ మీకు అనవసరం. ఇటీవల ఇలాంటి యాక్ట్ ఎక్కడ జరిగింది సరిపోతుంది. సో అంత డెప్త్గా మనకి ఏం అవసరం లేదు. ఓకేనా? ఎస్. ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. ఎస్. ఇప్పుడు మళ్ళీ మనం చూడొచ్చు సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ. సో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ, ఈ పేరు వినంగానే మనకు గుర్తొచ్చే ఫస్ట్ ఎమినెంట్ పర్సనాలిటీ ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. ఈయన ఎందుకంత ఎమినెంట్ పర్సనాలిటీ అయ్యాడు? మనందరికీ తెలిసిన స్టోరీ ఏంటి? ఈయన గాంధీజీ యొక్క రాజకీయ గురువు. ఈయన చనిపోవడం వల్ల గాంధీజీ తిరిగి మన దేశంలోకి రావడం జరిగింది. దాన్నే మనం ఏమంటున్నాం?
ఎన్ఆర్ఏ డే డయాస్పోరా అని మనం జరుపుకుంటున్నాం కదా. సో ఆ కాంటెక్స్ట్లో ఈరోజు ఇది ఎందుకు వచ్చింది సార్? ఈరోజు ఎందుకు వచ్చిందంటే జనరల్గా ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఎక్కడ లొకేట్ అయింది? పూణేలో లొకేట్ అయింది. ఎప్పుడు ఏర్పడింది? 1905లో ఇది ఏర్పడడం జరిగింది. సో పూణేలో ఉన్న గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ మరియు దాని పేరెంట్ అంటే ఈ ఈ ఇన్స్టిట్యూట్ ఉంది కదా ఇప్పుడు, ఈ గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకానమీ, ఈ ఇన్స్టిట్యూట్ దీని పేరెంట్ ఇన్స్టిట్యూట్ ఎవరు అంటే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ గొడవలు చెలరేగాయి. ఎందుకు గొడవలు చెలరేగాయి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, అలిగేషన్స్ ఓవర్ కంట్రోల్ ఆఫ్ ద కీ బ్యాంక్ అకౌంట్స్. సో మొత్తానికైతే డబ్బుల విషయంలో ఇది డిస్ప్యూట్ జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనకి ఏమేం కనబడుతున్నాయి? గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకానమీ, దాంతోపాటు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ మనకు కనబడుతుంది. సో సింపుల్ అండి, ఇది ఇప్పుడు కరెంట్ అఫైర్లోకి వచ్చింది. ఈ కరెంట్ అఫైర్ని రిలేట్ చేస్తూ స్టేట్మెంట్స్ మనకి 4 స్టేట్మెంట్స్ వరకు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఒక స్టేట్మెంట్ రిలేటెడ్ టు ఇండియన్ హిస్టరీ, ఒక స్టేట్మెంట్ రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్, ఒక స్టేట్మెంట్ రిలేటెడ్ టు పర్సన్స్, అంటే దాంట్లో ఉన్న పర్సన్స్ ఎవరు, ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా. సో ఇలా ఆ క్వశ్చన్ని ఎలా అయినా ఫ్రేమ్ చేయొచ్చు. మనం చూసాం కదా తెలంగాణ గ్రూప్ 2 కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ, అక్కడ ఏ ఫార్మాట్ ఉందో అదే ఫార్మాట్లో ఇప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు గోపాలకృష్ణ గోఖలే గారు కనబడుతున్నారు కదా. ఎస్, హీఈస్ అన్ ఎమినెంట్ పర్సనాలిటీ. ఇదే మనకి సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ, ఓకేనా, పూణేలో ఉంటుంది. సో దీని గురించి కాస్త చూస్తే మనకి క్లియర్గా పిక్చర్ క్లారిటీ అయిపోతుంది. సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ అనేది దీన్ని గోపాలకృష్ణ గోఖలే ఫస్ట్, ఓకే. సెకండ్ జీకే దేవధర్, ఏవి పట్వర్ధన్, ఎన్ఏ ద్రావిడ్, వీళ్ళందరూ కలిసి 1905లో జూన్ 12 మహారాష్ట్ర పూణేలో స్థాపించారు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే గోపాలకృష్ణ గోఖలే ఇది అందరికీ తెలుసు, కానీ తెలియని పర్సన్స్ ఎవరు? జీకే దేవధర్, పట్వర్ధన్, ద్రావిడ్స్, వీళ్ళతో కలిసి దీన్ని 1905లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకే, ఎస్. నెక్స్ట్ గోఖలే ప్రకారం ఈ సొసైటీ లక్ష్యాలు ఏంటంటే దేశ ప్రయోజనాల్ని మతపరమైన స్ఫూర్తితో తమ జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులకి రాజకీయ విద్య, తర్వాత ఆందోళన కోసం రాజ్యాంగ మార్గాల ద్వారా భారత ప్రజల జాతీయ ప్రయోజనాలను ప్రోత్సహించడానికి శిక్షణ ఇస్తారు. అందుకే కదా గాంధీజీ ఏమన్నాడు, తన రాజకీయ గురువుగా గోపాలకృష్ణ గోఖలేని ప్రకటించుకోవడం జరిగింది. ఎవరైతే మతపరమైన స్ఫూర్తితో తమ జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళందరికీ రాజకీయ విద్యను మరియు ఆందోళన కోసం రాజ్యాంగ మార్గాల ద్వారా భారత ప్రజల జాతీయ సమస్యల్ని తెర మీద తీసుకురావడానికి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ సొసైటీ సభ్యుల్ని భారత జాతీయవాదం యొక్క యువ మిషనరీగా పరిగణించారు. ఇదంతా మనం చరిత్రలో చదువుకున్నాం, ఓకేనా. తర్వాత ఇక్కడ చూస్తే మనకి విఎస్ శ్రీనివాస్ శాస్త్రి, హెచ్ఎన్ కుంజరు, హృదయనాథ్ కుంజరు, తర్వాత ఏవి టక్కర్, అనేక మంది యువ భారతీయులు కూడా దీనిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏవి టక్కర్ని చూసుకుంటే ఎక్సెప్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, సో రిమైనింగ్ ఇండియా ఫండమెంటల్ రైట్స్కి ఉన్నాయి కదా ఆదేశాలు వహించింది, ఓకేనా. సో అలా ఇక్కడ ఈయన మనం చూసుకోవచ్చు. ఇక ఈ హృదయనాథ్ కుంజరు అంటే ఇతను మనకి తెలంగాణ మూమెంట్లో కానీ లేదా హిస్టరీలో కానీ చాలా ఎమినెంట్ పర్సనాలిటీ. వీళ్ళందరూ కూడా అప్పుడు యంగ్ పీపుల్గా ఉన్నప్పుడు దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే గోపాలకృష్ణ గోఖలే 1915లో మరణించారో ఆ తర్వాత ఈ శ్రీనివాస శాస్త్రి 1946 వరకు దీనికి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. సో చూడండి, ఈ పాయింట్స్ చాలా సింపుల్గానే కనబడుతున్నాయి, కానీ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4లో ఖచ్చితంగా మార్క్స్ లూజ్ అవడానికి చాలా వరకు స్కోప్ ఉంది. సో ఇలాంటి పాయింట్స్ని చాలా జాగ్రత్తగా హిస్టరీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ నోట్ చేసుకోండి. కరెంట్ అఫైరే కానీ ఆ హిస్టరీ పార్ట్స్లో వీటిని నోట్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది, ఓకే. ఎస్. తర్వాత ఈ సంస్థ మనకి ఇక్కడ పూణేలో, మరి దీని శాఖలు చూస్తే మనకి చెన్నైలో, ముంబైలో, అలహాబాద్లో, నాగ్పూర్లో మరి ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. కానీ ఈ పాయింట్స్ మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చెన్నై, బాంబే, అలహాబాద్, నాగ్పూర్ ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాయి, ఓకేనా. వీటిని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, అక్కడ కలకత్తా లేదు, ఓకేనా. ఎస్, బాగా గుర్తుపెట్టుకోండి. చెన్నై, ముంబై, అలహాబాద్, నాగ్పూర్, ఓకేనా. ఇక్కడ వీటి బ్రాంచెస్ ఉన్నాయి. కాలక్రమేణా సభ్యుల సంఖ్య తగ్గిపోయినప్పటికీ సామాజిక సేవ యొక్క ఆదర్శాల్ని ఇప్పటికీ ఇది చూపిస్తూనే ఉంది. ఇది దీనికి సంబంధించిన కాంటెక్స్ట్, ఫుల్ క్లియర్ స్టోరీ ఇది దీనికి సంబంధించింది. ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా క్లీన్గా నోట్ చేసుకోండి, ఓకే. ఎస్, టోటల్ స్క్రిప్ట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. తర్వాత వీటి మీద మనం కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే జనరల్గా ఇది ఎవరి ద్వారా ఎస్టాబ్లిష్ అయింది? గోపాలకృష్ణ గోఖలే. సో దీని యొక్క మెయిన్ ఏం పొలిటికల్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ సర్వీస్ త్రూ కాన్స్టిట్యూషనల్ మీన్స్, అంటే రాజ్యాంగ పరంగా ఏమేం చేయాలి?
పొలిటికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, నేషనల్ సర్వీస్కి సంబంధించిన విషయాల్ని ఇది ట్రైనింగ్ ఇస్తుంది. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1905లో. ఎక్కడ ఏర్పడింది? పూణేలో. ఓకేనా? ఎస్, ఇది దీనికి సంబంధించిన ఎంటైర్ స్టోరీ. ఇవి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.